హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏడిఆర్ ఫిజిక్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మాస్ లీనియర్ స్ట్రెయిట్ లైన్ వన్ డైమెన్షన్ కోసం డిస్కస్ చేద్దాం. బేసికలీ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మాస్ లీనియర్ స్ట్రెయిట్ లైన్ వన్ డైమెన్షన్. ఈ మాస్ లీనియర్ స్ట్రెయిట్ లైన్ వన్ డైమెన్షన్ బాగా అర్థం చేసుకుంటే రిమైనింగ్ ఫర్దర్ చాప్టర్స్ అనేవి ఈజీగా అర్థమవుతుంటాయి అనమాట. First of all, what is the motion? You know that the motion is nothing but a body is said to be motion when the position is changing with surrounding. దాని బాడీ యొక్క పొజిషన్ అనేది సరౌండింగ్తో చేంజ్ అయితే దాన్ని మనం ఏమంటామండి, ఆ బాడీ అనేది మోషన్లో ఉంది. దట్ ఈస్ కాల్డ్ as the motion. Similarly, you know that rest. A body is said to be rest. The position does not change with the surrounding. Is called as the rest. First of all, we will talk about motion in a straight line. What does mean by the motion in a straight line? The straight line, it is simply tells to when the body is moving in a straight line, that is called as the motion in a one dimensional body. When the body is moving in a straight line, that is called motion in a one dimension. Motion in a one dimension. Let us take one example. When the car is moving in straight line, that is the one dimension. Another example, when the body is freely falling, that is the one type of one dimension motion. The one dimension motion is nothing but when the particle or body is moving in only one dimension, like that's like along x-axis, or that's like y-axis or z-axis, whatever may be. When the body is moving only one axis, that is called as the వన్ డైమెన్షనల్ మోషన్. ఈ వన్ డైమెన్షనల్ మోషన్ కోసం మనం బాగా నేర్చుకోవాలంటే సమ్ బేసిక్ పారామీటర్స్ ఉంటాయండి. ఆ బేసిక్ పారామీటర్స్ ఏంటంటే, ఈ మోషన్ ఇన్ ఏ వన్ డైమెన్షన్లో మనం బాగా చదువుకోవాలంటే జనరల్గా సమ్ బేసిక్ పారామీటర్స్ ఇన్ ఏ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ కోసం మనం బాగా చదువుకోవాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ బేసిక్ పారామీటర్స్. బేసిక్ let's the motion in a straight line of the basic parameters, there will be have 5 types. One is the distance, another one is the displacement, next one is the speed, another one is the velocity, next one is the acceleration. Now first of all, now let's talk about distance. What does mean by the distance? The distance is nothing but the actual length covered by the body for a given interval of time. The distance is nothing but the actual length covered by the body for a given interval of time is called distance. The distance is nothing but the actual length covered by the body. అంటే ఎలా చెప్పాలంటే సింపుల్గా లెట్ us take 2 points. దట్ పాయింట్ ఇస్ ద ఏ పాయింట్, దట్ పాయింట్ ఇస్ ద బి పాయింట్, ఆర్ దిస్ ఇస్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్. వాట్ ఎవర్ మేబీ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఒకటి అనేది ఏ పాయింట్ అని తీసుకోవచ్చు, ఇంకోటి అనేది బి పాయింట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఈ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి రీచ్ అవ్వాలి. మనం రీచ్ అవ్వాలనుకుంటే మనము నెంబర్ ఆఫ్ పాత్స్ వేలో మనం మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళచ్చు. దిస్ ఇస్ ద పాత్ 1, దిస్ ఇస్ ద పాత్ 2, దిస్ ఇస్ ద పాత్ 3.
ఒక బాడీ అనేది ఏ నుంచి బికి మూవ్ అవ్వాలి. వెన్ ద బాడీ ఈజ్ ఏ టు స్టార్ట్ వెన్ ద రీచ్డ్ ద బాడీ బి. అక్కడ రీచ్ అవ్వాలనుకుంటే అది ఏ పాత్లో అయినా మూవ్ అవ్వచ్చండి. ఒకవేళ పాత్ 1, దిస్ ఈజ్ ద పాత్ 1, దిస్ ఈజ్ ద పాత్ 2, దిస్ ఈజ్ ద పాత్ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ అనేది పాత్ 1లో ఫాలో అయ్యింది అనుకోండి. పాత్ 1 ఫాలో అయ్యేటప్పుడు అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే కవర్ చేసిందో ఆ లెంత్ మనం ఏమంటామండి, డిస్టెన్స్. ఐ రిపీట్ అగైన్, ఇక్కడ నుంచి వెన్ ద బాడీ ఈజ్ స్టార్టెడ్ టు ఏ పాయింట్, దెన్ దిస్ ఏ పాయింట్ ఈజ్ ఫాలో టు దిస్ పాత్, దిస్ లెంత్ ఈజ్ కాల్డ్ as the distance. That is called as the distance. And you know that the distance యూనిట్స్ ఏంటి? డిస్టెన్స్ని మనం ఎలా మెజర్ చేస్తాం? సింపుల్ అండి. డిస్టెన్స్ ఏంటంటే లెంత్లో మెజర్ చేస్తాం కాబట్టి ఏంటి, డిస్టెన్స్కి ఎంకేఎస్ యూనిట్స్ మీటర్, అలాగే సిజిఎస్ లేట్ అవుతుందండి సెంటీమీటర్. అండ్ నౌ ది అనదర్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, ద డిస్టెన్స్ ఇస్ ద స్కేలార్ క్వాంటిటీ. The distance is the scalar quantity. It is a scalar quantity. So what does mean by the scalar quantity? The scalar quantity is nothing but it have only magnitude. There is no direction. That is called as the scalar quantity. మనం ఈ స్కేలార్ కోసం, వెక్టర్స్ కోసం ఫర్దర్గా వేరే వీడియోలో కంప్లీట్గా డీప్ అండ్ డెప్త్గా వెక్టర్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. అప్పుడు వాట్ ఇస్ ద స్కేలర్, వాట్ ఇస్ ద వెక్టర్ అనేది 1 by 1 అనేది కంప్లీట్గా ఫుల్ అండ్ డెప్త్లో చెప్పుకుందాం. ప్రజెంట్ స్కేలర్ క్వాంటిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యాగ్నిట్యూడ్. దట్ ఈజ్ కాల్డ్ as the scalar quantity. So this is the distance. The distance is nothing but the actual length path covered by the body ఫర్ ఏ గివెన్ ఇంటర్వల్ ఆఫ్ టైం. ఒక బాడీ అనేది నెంబర్ ఆఫ్ పాత్స్లో మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదొక పాత్ని ఎంచుకొని ఈ పాత్లో వెళ్తుంది. ఆ పాత్ లెంత్ అయితే ఆ పాత్ లెంత్ అనేది ఎంత ఉందో దట్ ఈస్ ద డిస్టెన్స్. సార్ నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు సార్, ఐ ఎమ్ గోయింగ్ టు పాత్ 3. ఓకే, ఈ పాత్ 3 లెంత్ ఎంత ఉందో దట్ ఈజ్ కాల్డ్ as the పాత్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది. ఈ పాత్ 3 లెంత్ ఎంత ఉందో దాన్ని మనం ఏమంటామండి, ఇక్కడ డిస్టెన్స్ అంటాం. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. The distance you can take any symbol. I take x. This is the distance. సమ్ బుక్స్లో మన రెఫరెన్స్గా డిస్టెన్స్ని ఎస్ అని తీసుకుంటారు, ఎక్స్ అని తీసుకుంటారు, డిస్టెన్స్ డి అని తీసుకుంటారు. వాట్ ఎవర్ మేబీ మీరు ఏదైనా తీసుకోవచ్చండి. నేను డిస్టెన్స్ని ఎక్స్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాను. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. నౌ నెక్స్ట్ వన్ వీ విల్ టాక్ అబౌట్ డిస్ప్లేస్మెంట్. వీడియో పాజ్ చేసుకొని అందరూ నోట్ చేసుకోవాలండి. Now the second one is the displacement. What does mean by the displacement? Very simply, the displacement. Second one, displacement. The displacement, we denoted the symbol. We can represent it any symbol. We take S. S పైన ఎందుకు సార్ గీత పెట్టారు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డస్ మీన్ బై ద డిస్ప్లేస్మెంట్? వెరీ సింపుల్లీ, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టు ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ the shortest distance between the initial point to final point, that is called displacement. The displacement is nothing but the shortest distance between the initial position and final position. ఏంటి సార్ అసలు అంటే ద షార్టెస్ట్ పొజిషన్ ఏంటి, అదే ఇనిషియల్ పాయింట్ ఏంటి, ఫైనల్ పాయింట్ ఏంటి? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఇక్కడ 3 పాత్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద పాత్ 1, దిస్ ఈజ్ ద పాత్ 2, దిస్ ఈజ్ ద పాత్ 3. ఒకటే పాయింట్, రిమెంబర్ ద స్టూడెంట్స్,
ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. అంటే ఈ పాత్లో ఏదైతే తక్కువ డిస్టెన్స్ని, ఏదైతే షార్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామండి, డిస్ప్లేస్మెంట్ అంటాం. ఈ 3 పాత్రలో ఏ పాత్ అండి తక్కువ డిస్టెన్స్ని, ద షార్టెస్ట్ డిస్టెన్స్, విచ్ పాత్ హ్యావ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్? ఎస్, ద సెకండ్ పాత్ విల్ హ్యావ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. Now in this question, sometimes asked in this situation, which path will have the displacement? Which path will have the displacement? Yes, the path 2 will have the shortest displacement because it is taken at the shortest distance. That is called as the displacement. That is called as the displacement. Now in this diagram, the displacement is path 2. Yes, the distance is nothing but the actual length path covered by the body for a given interval of time is called as the distance. Similarly, the displacement is nothing but the shortest distance between two initial position and final position is called as the displacement. Yes, now the displacement units, you know that. సేమ్ ఎంకేఎస్ యూనిట్స్ ఏంటి, మీటర్స్, సిజిఎస్ సెంటీమీటర్. డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి యూనిట్స్ ఏమేనండి, ఏమైనా చేంజెస్ ఉండవు. బట్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ కాదు, ద డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. But this scalar is this distance is the scalar quantity, but this displacement is the vector quantity. What does mean by the vector quantity, sir? Vector is nothing but it is both magnitude and direction, and this is called as the vectors. ఈ వెక్టర్స్ కోసం మనం ఫర్దర్గా ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో ఫుల్ డెప్త్గా చెప్పుకుందాం. సో యూ రిమెంబర్ దట్ పాయింట్, ద వెక్టర్ is nothing but both magnitude and direction is called as the vector. That is the displacement. నౌ లెట్స్ టాక్ అబౌట్, ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి సార్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, మీకు స్మాల్ ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాని మీద స్మాల్ ఎగ్జాంపుల్ చేద్దాం, 1 by 1 స్మాల్ ఎగ్జాంపుల్స్ అనేవి చేద్దామండి. ఎలా చేద్దాం అనేది చూడండి మీరు. ఆల్మోస్ట్ మీకు ఇది వాట్ ఈజ్ ద డిస్టెన్స్, వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అనేది అర్థమయ్యింది ఉంటుంది. ఇప్పుడు వీటిపైన ఎగ్జాంపుల్స్ అనేవి ఎలా సాల్వ్ చేద్దాం, స్మాల్ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్స్, దిస్ ఈజ్ ద ఒక పర్సన్ అన్నమాట, ఏ నుంచి బి ఇక్కడ ట్రావెల్ అయ్యాడు, ఏ టు బి ఇలా ట్రావెల్ అయ్యాడు, ఏ నుండి బికి ట్రావెల్ అయ్యాడు. సార్ ఇన్ దిస్ కండిషన్ వాట్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్? వాట్ ఈజ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? సింపుల్లీ ఇది చూడడానికి మీకు ఎలా కనిపిస్తుంది, ఒక సెమీ సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందండి, సెమీ సర్కిల్లోన ఒక హాఫ్ సర్కిల్ చేశాడంటే ఎంత డిస్టెన్స్ చేసినట్లు? యూ నో దట్ ఫుల్ సర్కిల్కి సర్కిల్ ఎంత, 2πr. మరి హాఫ్ సర్కిల్ డిస్టెన్స్ ఎంత, πr. దిస్ ఈజ్ ద రేడియస్ ఆర్. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ అని అనుకో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు πr. Now in this case, what is the displacement? You know that the displacement is nothing but the shortest distance between ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. డిస్టెన్స్ అనేది ఏ పాత్రని వెళ్ళొచ్చు, ఆ పాత్రకి వెళ్తే ఆ లెంత్ ఎంత అని చెప్పేదాన్ని మనం ఏమంటాం, డిస్టెన్స్ అంటాం. బట్ డిస్ప్లేస్మెంట్ అలా కాదండి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్, దాన్ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది, ఇదే కదా, దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎంత, 2r. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ అనమాట ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ యాజ్ ఈజ్గా ఏకే వచ్చాడు. లేకపోతే ఒక పర్సన్ అనమాట ఒక సర్కిల్ ఆకారంలో ఉన్న
ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తిరుగుతుండే అనమాట, దాని యొక్క రేడియస్ ఆర్. ఒక పర్సన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఏ అనే పొజిషన్కి వచ్చాడు. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? వాట్ ఈజ్ డిస్టెన్స్? వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? సార్, distance, you know that the actual path covered by the body for a given interval of time is called as the distance. అంటే ఒక బాడీ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చాడు అంటే అదొక సర్కిల్. ఆ సర్కిల్ చుట్టూ ఎంత రౌండ్ వేసాడు? ఒక రౌండ్ వేసాడు అంతే. మీకు తెలుసు సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా? 2πr. సో దట్స్ వై ద డిస్టెన్స్ ఈజ్ 2πr. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. బాగా జాగ్రత్తగా వినండి. ద డిస్ప్లేస్మెంట్, వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? ఇనిషియల్గా ఏ అనే పొజిషన్ స్టార్ట్ అయ్యి ఫైనల్గా వాడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యాజ్ ఇట్ ఈజ్గా ఫైనల్ పొజిషన్ కూడా ఎక్కడ ఉన్నాడు? ఇనిషియల్ పొజిషన్ దగ్గరికి వచ్చాడు అనమాట. సో సింపుల్లీ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సార్ అదేంటి సార్ 0 అంటే? వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? అదే పాయింట్కి వచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అంటే. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ పాయింట్ టు ఇనిషియల్ పొజిషన్ ఆర్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పొజిషన్ అనుకుని ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఇక్కడ. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అదే పొజిషన్కి వచ్చాడు. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అండి? 0. దట్ ఈజ్ కాల్డ్ ద వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ సార్ ఎన్నున్న అంత ఆల్ఫాబెట్స్లో చెప్తుంటారు కదా సార్, ఏమైనా నెంబర్స్తో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమైనా చూద్దామండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ అనమాట. చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఏపిసి. ఒక పర్సన్ అనమాట ఏ నుంచి బికి 3 మీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి బి నుంచి సికి 4 మీటర్స్ వెళ్ళాడు. 4 మీటర్, 3 మీటర్. వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ వాట్ ఈజ్ ద డిస్టెన్స్? నాకు ఇక్కడ డిస్టెన్స్ కావాలి, డిస్ప్లేస్మెంట్ కావాలి. దెన్ హౌ టు ఫైండ్ ది డిస్టెన్స్? మీరు మళ్ళీ చెప్తానమ్మా, ఒకటే గుర్తుంచుకోండి, వాడు ఏ పాత్రలో ఫాలో అవుతున్నా టోటల్ లెంత్ మనం ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. డిస్టెన్స్ అంటాం. కాబట్టి డిస్టెన్స్ చెప్పండి. డిస్టెన్స్ ఎంత? 3 + 4 సార్ 7 మీటర్. Then what is the displacement? You know that the displacement is nothing but the shortest distance between the final position and initial position, sir. మరి అంటప్పుడు మనం ఏది ఫైండ్ చేయాలి గ్యారంటీగా? దిస్ ఈజ్ ద ఇనిషియల్ పొజిషన్, దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్. ఐ వాంట్ దిస్ డిస్టెన్స్. ఇది చూడడానికి ఎలాగుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ఇది పెర్పెండిక్యులర్, ఇది బేస్, ఇది హైట్. హైపోటెన్యూస్ అంటే పైథాగరస్ ఫార్ములా అప్లై చేసి కామెంట్ చేయండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్లీ 3² + 4² ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద 5 మీటర్. ద డిస్టెన్స్ ఈజ్ 7 మీటర్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5 మీటర్. ఓకే సార్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాగే నోట్ చేసుకోవాలండి. అలా కాకుండా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఒక పర్సన్ అనేవాడు అనమాట ఒక పీక్యూ ఆర్క్ షేప్లో అనమాట తిరిగాడనమాట, అంటే మూవ్ అయ్యాడనమాట. లుక్స్ లైక్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సర్కిల్. బట్ ఇక్కడ ఒక పర్సన్ అనమాట పీ నుంచి క్యూ వరకు మాత్రమే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. పీ నుంచి క్యూ వరకు మాత్రమే ఏం చేశాడండి? డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు. అలా ట్రావెల్ చేసేటప్పుడు మేకింగ్ అనే యాంగిల్ ఎంత అండి? తీటాతో ట్రావెల్ చేశాడు. మేకింగ్ అనే యాంగిల్ ఎంత? తీటా. వాడు పీ నుంచి స్టార్ట్ అయ్యి క్యూ వరకు వెళ్ళాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళాడు? పీ నుంచి స్టార్ట్ అయ్యి క్యూ వరకు వెళ్ళాడు. అయితే వాట్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్? వాట్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్? వెరీ సింపుల్లీ మనకి ఒక కంప్లీట్ సర్కిల్లో వాడు ఒక ఆర్క్ షేప్లో తిరిగాడు అనమాట. అంటే పీ నుంచి క్యూ మార్క్ మాత్రమే వెళ్ళాడు. అంటే ఎలా వెళ్ళాడు? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం. దెన్ ఐ వాంట్ ది డిస్టెన్స్.
ఓకే, నో ప్రాబ్లం, ఈజీ ఫైండ్ చేద్దాం. బట్ ఇంకోటి మనం ఏంటి ఫైండ్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ అన్న. అంటే మనకు నెక్స్ట్ మనం ఏంటి కావాలండి? ఇది కావాలి. మేకింగ్ ఎన్ యాంగిల్ ఎంత అండి? తీటా, రేడియస్ ఆర్. ఇది చూడండి, ఇది చూడడానికి ఎలాగుంది? ఒక ఆర్క్ షేప్ అని చెప్పాం కదండి. ఆర్క్ లెంత్, మనకి ఆర్క్ లెంత్ ఏంటైంది తెలుసు? L ఈజ్ ఈక్వల్ టు 1 సర్క్యూంఫరెన్స్ పర్ టోటల్ యాంగిల్ ఇంటూ తీటా. 1 circle of the circumference. L is equal to 2 pi r by 2 pi into theta. 2 pi cancel. So finally L is equal to r theta. This is the arc length formula. Very important అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూనే ఉంటుంటారు. సో L is equal to ఏంటండి? r theta. సార్ ఓకే, we can find the length, arc of the length. That means we can find the distance. Then I want the displacement. Then how to find the displacement? Very simply, ఈ సెంటర్లో ఎలా తీసుకుంటారండి? దీన్ని నేను ఎక్స్ అని పాయింట్ అని తీసుకుంటే, ఈ సెంటర్లో ఇది తీసుకొని దీన్ని ఎక్స్, దీన్ని ఎక్స్, ఇది తీటా అయితే ఇది ఎంత ఉంటుంది? తీటా బై 2. దిస్ ఇస్ ద తీటా బై 2 అండ్ యూ నో దట్ దిస్ ఇస్ ద ఆర్. Then I want the displacement. Now in this condition I want the sin theta by 2 is equal to opposite by hypotenuse x by r. I want the x is equal to r sin theta by 2. Then we can find the x. I want the displacement. Now in this condition the displacement is equal to x plus x is equal to 2x. That means 2 into r sin theta by 2. Very important formula. Remember that formula. ఏదైనా ఒక బాడీ అనే సర్కిల్లో ఒక ఆర్క్ షేప్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే సమ్ యాంగిల్తో వెళ్ళేటప్పుడు కానీ, డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ అడిగితే మనం ఎలా ఫైండ్ చేయాలంటే ఈ వేలో ఫైండ్ చేయాలండి. ఒక ఎగ్జాంపుల్ చేస్తే దీనిపైన కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఏంటండి? క్లారిటీ వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనండి? ఓకే, మరి ఓకేనండి, ఈ ప్రాబ్లం చూద్దాం సింపుల్గా. A person moves on a circular track of radius r is equal to 10 centimeter in anti-clockwise sense along ACB such that angle AOB is equal to 120 degree. Find distance and displacement. Okay, this is the circle. A person moving on a circular track. దిస్ ఇస్ ద రేడియస్ అండ్ వాడు ఏ క్లాక్లో ఏ సెన్స్లో తిరుగుతుందండి? యాంటీ క్లాక్ వైజ్. దిస్ ఈజ్ ద క్లాక్ వైజ్ సెన్స్, దిస్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్ సెన్స్. వాడు ఏ సెన్స్లో తిరుగుతుందండి? యాంటీ క్లాక్ వైజ్ సెన్స్. ఏ సెన్స్ అండి? యాంటీ క్లాక్ వైజ్. సో ఏసీబీ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ అలాంగ్ ఏసీబీ సచ్ దట్ ఏసీ, ఇది ఏ తీసుకుంటే ఇది బి తీసుకుంటే ఏసీబీలో తిరుగుతుంది అనమాట. అయితే యాంగిల్ ఏఓబి ఎంత ఇచ్చాడు? 120. ఫైండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు మీకు సింపుల్గా ఒకటే ఫార్ములా చెప్పాను. ఏంటండి? డిస్టెన్స్ వెళ్తే L ఈజ్ ఈక్వల్ టు r theta. సింపుల్లీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు r theta. మనకు ఆర్ ఎంత ఇచ్చాడు? 10. అంటే ఆర్ ఎంత? 10. తీటా ఎంత అండి? 120 డిగ్రీ సెల్సియస్. 120 డిగ్రీ అంటే దాన్ని మనం పైలో మార్చుకోవచ్చు కదా. పైలో మారిస్తే ఎంత వస్తుందండి? 2π/3. పై అనే వాల్యూ 180/3 అంటే 60 into 2 120. సో వీ ఫైండ్ ది డిస్టెన్స్ 20π/3. Then I want the next one, displacement. The displacement కి
చాలా సింపుల్ వేలో ఫార్ములా చెప్పాను. దట్ ఫార్ములా ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఏంటండి, సింపుల్ 2r sin θ/2. 2 into r is equal to 10 sin theta sin 60 sin 120/2 sin 60 sin 60 sin 60 root 3/2 2 cancel. Then finally the displacement is ten root 3 meter. This is the displacement. ఈ విధంగా మీకు అలా కాకుండా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటాడు అనమాట. చిన్న సింపుల్గా అడుగుతుంటాడు. ఒక పర్సన్ హెచ్ అనే టవర్ పైన ఉన్నాడు అనమాట. హైట్ అవుతుంది హెచ్. ఇక్కడ నుంచి వాడనమాట ఒక బాల్ని త్రో చేశాడు పైకి. అది ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఫర్దర్గా గ్రౌండ్కి రీచ్ అయింది. దెన్ నౌ ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? ఓకే, వాడు దేనిపైన ఉన్నాడండి? టవర్ నుంచి ఉన్నాడు. టవర్ నుంచి పైకి త్రో చేశాడు. అది ఎంత రీచ్ అయింది పైకి? ఎక్స్. అది ఈ పాత్లో వెళ్ళి మళ్ళీ యాక్చువల్గా ఎక్కడికి వచ్చింది? గ్రౌండ్కి స్ట్రైక్ అయింది. అంటే వాడు ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఎక్కడి దాకా వచ్చాడు? ఎక్స్కి వచ్చాడు. అక్కడ నుంచి గ్రౌండ్కి రీచ్ అయ్యాడు. ఆ హైట్ నుంచి గ్రౌండ్కి ఎంత హైట్? ఈ టవర్ నుంచి ఈ గ్రౌండ్కి ఎంత హైట్లో ఉంది? హెచ్ ఉంది. కాబట్టి సింపుల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఒక ఆబ్జెక్ట్ని త్రో చేశాడు పైకి. అది పైకి ఎక్స్ అనే డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి యాజ్ ఈజీగా కింద గ్రౌండ్కి రీచ్ అయిపోయింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉండేవాడు ఇక్కడ నుంచి బాడీ త్రో చేయగానే ఇక్కడికి ఎక్స్ అనే డిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఎక్స్ డిస్టెన్స్. అక్కడ నుంచి ఎక్కడ రీచ్ అవుతుంది? గ్రౌండ్కి. ఆ టవర్ నుంచి గ్రౌండ్కి ఎంత హైట్లో ఉంది? హెచ్ అనే హైట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అంటే సింపుల్గా ఎక్స్ ప్లస్ హెచ్. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అని ఎలా రాసుకోవచ్చండి? 2x ప్లస్ హెచ్. నౌ ఇన్ దిస్ కండిషన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? సింపుల్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఫైనల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ పొజిషన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ద డిస్ప్లేస్మెంట్ అన్నాం కాబట్టి నో ప్రాబ్లం. అంటే ఇనిషియల్గా ఎక్కడ ఉంది? ఫైనల్గా ఎక్కడ ఉంది? గ్రౌండ్కి ఉంది. వాట్ ఈస్ ద ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ డిస్టెన్స్ ఎంత అండి? హెచ్ మీటర్. దిస్ ఈజ్ కాల్డ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అండ్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ రాసుకోండి. దట్ ఈస్ ద నోట్ పాయింట్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ద డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అండ్ ద నెక్స్ట్ వన్ విత్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ అని ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది ఇట్ ఈజ్ ఆల్వేజ్ పాజిటివ్. ఇట్ కెనాట్ బి జీరో ఆర్ నెగిటివ్. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేజ్ పాజిటివ్. It cannot be zero and negative. It cannot be zero or negative. Now the next one, displacement. The displacement is a vector quantity. That's why the displacement is always positive, negative or zero. Whatever may be. అది పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, ఆర్ జీరో కూడా అయి ఉండొచ్చు. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. బట్ డిస్టెన్స్ అనేది ఎప్పుడున్నా ఎక్కడైనా ఇట్ ఓన్లీ పాజిటివ్. బట్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ జీరో. అండ్ థర్డ్ వన్, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైనా ఎక్కడైనా డిస్ప్లేస్మెంట్ కంట డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్టెన్స్ ఎంత ఏంటో తెలుసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ ఎంత ఏంటో తెలుసుకున్నాం. ఫర్దర్గా ద నెక్స్ట్ వన్ ఇస్ ద స్పీడ్.
ద స్పీడ్ మనం డిస్ప్లేస్మెంట్ని ఎస్తో డినోట్ చేసుకున్నాం, అలాగే ఇప్పుడు స్పీడ్ నేను వీతో డినోట్ చేసుకుంటా. అదేంటి సార్ నేను వెలాసిటీని వీతో డినోట్ చేసుకుంటా అంటే ప్రాబ్లం, నేను వెలాసిటీకి వచ్చినప్పుడు పైన వెక్టర్, వెలాసిటీ అంటే వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దానిపైన నేను దాని హెడ్ పైన ఒక గీత అనేది గీస్తాను. మీరు ఇక్కడ స్పీడ్ని ఎస్ అని తీసుకున్న నో ప్రాబ్లం, మీ ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం స్పీడ్ని వీతో డినోట్ చేస్తా. We will talk about speed. What does mean by the speed? The speed is nothing but the rate of change of distance is called as the speed. Simply, the rate of change of distance is called speed. అంటే పర్ యూనిట్ టైంలో ఒక బాడీ ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్ని మనం ఏమంటాం, సింపుల్గా స్పీడ్ అంటాం. పర్ యూనిట్ టైంలో ఒక బాడీ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్నే మనం ఏమంటామండి, సింపుల్గా స్పీడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి సింపుల్గా ఒక 2 minutes ట్రావెల్ చేశాను 1 సెకండ్లో. అంటే పర్ యూనిట్ టైంలో నేను ఎంత అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేశానో నేను దాన్ని ఏమంటానని చెప్పానండి, సింపుల్గా స్పీడ్ అంట. ఇక్కడున్న ఒక ఆబ్జెక్టివ్ అనమాట. పర్ యూనిట్ సెకండ్, పర్ సెకండ్కి 5 మీటర్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళింది అనుకోండి, పర్ సెకండ్కి ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దట్ ఈజ్ కాల్డ్ అట్ ద స్పీడ్. దట్ ఈజ్ కాల్డ్ అట్ ద స్పీడ్. ద స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనం డిస్టెన్స్ అంటే డేట్ ఏం తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం, ఎక్స్ బై టీ. దిస్ ఇస్ ద స్పీడ్. అనదర్ వన్, ద స్పీడ్ ఇస్ ద స్కేలర్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ ఆల్సో బి, ఇట్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. సరే సార్, ఇది స్కేలర్. దెన్ నెక్స్ట్ వన్ యూనిట్స్. ఎంకేఎస్లో లెంత్, డిస్టెన్స్ లెంత్లో మెజర్ చేస్తాం కదా ఏంటండి, మీటర్. టైంకి ఏంటి, సెకండ్. అదే సిజిఎస్లో అయితే ఏంటి, సెంటీమీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ కాల్డ్ as the units of the speed, and the speed is nothing but the rate of change of distance is called as the speed. Units meter per second, centimeter per second, and it is the scalar quantity. And there are types of speeds. మనం 2 types కొంచెం చదువుదామండి. ఫస్ట్ వన్ is the average speed. ఫస్ట్ వన్ ఏంటండి, యావరేజ్ స్పీడ్. సెకండ్ వన్ ఇస్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. Now let's talk about first of all average speed. What does mean by the average speed? Average speed bracket lo V average. Simple and very simple. The average speed is nothing but the total distance by total time. It's called as the speed. The total distance per total time, that is called average speed. That is called average speed. That is called average speed. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక బాడీ అనేది ఉన్నదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2 secondsలో 3 మీటర్ వెళ్ళింది. నెక్స్ట్ 2 secondsలో లేకపోతే నెక్స్ట్ 3 secondsలో ఇంకొక 5 మీటర్ వెళ్ళింది. ఆ నెక్స్ట్ ఒక 6 సెకండ్లో ఒక 10 మీటర్ వెళ్ళింది. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే మనకు వచ్చేది ఏంటండి, యావరేజ్ స్పీడ్. దాన్ని మనం ఏమంటామండి, యావరేజ్ స్పీడ్. సింపుల్గా వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ని డినోట్ సింబల్ x1 ప్లస్ x2 ప్లస్ x3 అలా ఎంతవరకు చేస్తే అంత బై t1 ప్లస్ t2 ప్లస్ t3. సో దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. Now the next one is the instantaneous speed. The next one is the instantaneous speed.
ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. The speed of a particle at a particular instant of time is called as the instantaneous speed. Instantaneous speed అంటే ఇన్స్టంట్గా స్పీడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది సమ్ స్పీడ్తో ఇలా మూవ్ అవుతుంది. ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర దాని పర్టిక్యులర్ టైం దగ్గర ఏ బాడీ హ్యావ్ సమ్ స్పీడ్. లేకపోతే ఏంటి ఒక బాడీ అనేది ఏంటండి, ఒక బాడీ అనేది పర్టికులర్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు పర్టికులర్ ఇన్స్టెంట్ స్పీడ్ ఎంత. Instantaneous speed. The speed of the particle at instant of time is called as the instantaneous speed. The speed of the particle at a particular instant of time, that is called as ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అంటే ఒక పర్టికులర్ టైం దగ్గర దాని స్పీడ్ ఎంత, దట్ ఈస్ కాల్డ్ అట్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంతా ఏం లేదమ్మా, ఒక బాడీ అనేది ఒక స్పీడ్గా మూవ్ అవుతుందన్నమాట. స్పీడ్గా మూవ్ అయ్యేటప్పుడు అనమాట ఒక పర్టికులర్ టైంలో నాకు స్పీడ్ ఎంత, దట్ స్పీడ్ ఈజ్ కాల్డ్ అట్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. దట్ స్పీడ్ ఈజ్ కాల్డ్ అట్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. జనరల్గా ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఫార్ములా వి ఇన్స్టాంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. దీన్ని నేను ఇంకెలా రాసుకుంటానంటే, దీన్ని ఎలా రాయకండి, వి ఇన్స్టాంట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అనేది చాలా పెద్ద వాల్యూ అండి. ఎందుకంటే ఇన్స్టంటేనియస్గా మనకు కావాలి కాబట్టి, ఇన్స్టంట్గా ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు స్పీడ్ కావాలి కాబట్టి డెల్టా ఎక్స్ డెల్టా టీ అనేది చాలా పెద్ద వాల్యూ. దాన్ని లిమిట్ టీ టెన్స్ టు 0తో చేస్తే మనకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్మాల్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అట్ ద వి ఇన్స్టంట్ ఫార్ములా డిఎక్స్ బై డిటి. డిఎక్స్ బై డిటి, that is called as the instantaneous velocity. That is called as the instantaneous speed. That is called as the instantaneous speed. ఓకే అండి, స్పీడ్ అంటే ఏంటి చదివాం, యావరేజ్ స్పీడ్ చదివాం, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని చదివాం. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అప్లికేషన్స్ ఆఫ్ స్పీడ్ అంటే లైక్ ఏవైనా ఏపీ సెట్ కానీ ఎంసెట్లో కానీ ఏవైనా యావరేజ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా అడుగుతారంటే అవి ఇలాంటి అప్లికేషన్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. లెట్ us అప్లికేషన్ నెంబర్ 1, ఏ పార్టికల్ ట్రావెల్డ్ విత్ హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1. ఏ పార్టికల్ half distance with speed v1 and another half distance with speed v2. Find the average speed. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఏ అనే పాయింట్ దగ్గర పార్టికల్ ఉంటే ఆ పార్టికల్ బీకి రీచ్ అవ్వాలి. బీకి రీచ్ అయిందనుకోండి, బీకి రీచ్ అయిందంటే ఫస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్, ఫస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ అనేది v1 స్పీడ్తో ట్రావెల్ అయ్యి రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ అనేది v2తో మూవ్ అయ్యింది. వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ అన్నాడు. సింపుల్గా టోటల్ డిస్టెన్స్ మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుంటే అందులో x/2 అనేది ఎంత స్పీడ్తో మూవ్ అయింది, v1తో. అండ్ రిమైనింగ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, రిమైనింగ్ x/2 డిస్టెన్స్ని v2తో ట్రావెల్ అయింది. v1తో స్పీడ్తో మూవ్ అయ్యి హాఫ్ డిస్టెన్స్, మిగతా v2 స్పీడ్తో అయ్యి హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, లెట్స్ సింపుల్ దట్ వెరీ సింపుల్ వే. ఎలా ఫైండ్ చేస్తామంటే సింపుల్ అండి, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందండి, టోటల్ డిస్టెన్స్ x/2 ప్లస్ x/2. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి,
v1 స్పీడ్తో హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఎంత టైము? లెట్ us take t1 టైం. దిస్ ఈజ్ ద t2 టైం. నౌ టోటల్ టైం t1 ప్లస్ t2. నౌ సింపుల్లీ x బై t1 ప్లస్ t2. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. v1 స్పీడ్తో వెళ్తే x/2 డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేసింది? t1 టైం. v1 స్పీడ్తో వెళ్తే x/2 డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేసింది? t1. అంటే నాకు దీని నుంచి నేనేం కట్టుకోగలనండి? t1 కావాలంటే x/2v1. సిమిలర్లీ t2 ఎటు అవుతుంది అప్పుడు? x/2v2. x/2v2. ఈ t1 t2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి సింపుల్గా. ఏంటవుద్ది అప్పుడు? యావరేజ్ స్పీడ్ దట్ కెన్ బి రైట్ టు ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ x by t1 is nothing but x/2v1, x/2v1, x/2v2. Now let us solve that. You know that x. Now in this x will be common చేస్తే వస్తుంది 1/x/2 కామన్ తీద్దాం. మరి ఎందుకు ఇంకా 1/v1 ప్లస్ 1/v2. x క్యాన్సల్, ఇంకా ఈ 2 పైకి వెళ్ళిపోద్ది. 2/v1 v2 ప్లస్ v1. దీన్ని ఫైనల్గా సింపుల్గా రాసుకుంటే v యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2v1 v2/v1 ప్లస్ v2. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఏదైనా ఒక బాడీ కొంత డిస్టెన్స్ ఉంది, ఆ కొంత డిస్టెన్స్ని హాఫ్ డిస్టెన్స్ని v1 స్పీడ్తో వెళ్ళి రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ని v2 స్పీడ్తో వెళ్ళి వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అంటే 2v1 v2/v1 ప్లస్ v2. లేదు సార్ నేను ప్రాసెస్ మొత్తం చేసుకుంటానంటే చేసుకోండి అమ్మా, ఎవరు వద్దండం లేదు. సింపుల్ వేలో వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద 2v1 v2/v1 ప్లస్ v2. అదే కండిషన్ హాఫ్ డిస్టెన్స్, ఎగ్జాక్ట్గా హాఫ్ డిస్టెన్స్ v1 స్పీడ్తో వెళ్ళి రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ v2 స్పీడ్తో వెళ్ళాలి. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2v1 v2/v1 ప్లస్ v2. దిస్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. Now this is the second application. The particle traveled half time. ఇది సేమ్ ఒక బాడీ ఉంది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. హాఫ్ టైం అంటే టోటల్ టైం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి టోటల్ టైం టీ. ఆ టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం టీ. అందులో హాఫ్ టైం అనమాట v1 స్పీడ్తో వెళ్తే సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. దట్ డిస్టెన్స్ ఇస్ ద x1. And remaining half time that particle moving with a distance x2, that speed is v2. Then I want the average speed. You know that average speed is equal to total distance by total time. Total distance x1 plus x2 by total time t/2 plus t/2. That is the x1 plus x2 by t. దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. వచ్చింది అయిపోయింది అనుకుంటారా? అవ్వలేదు, ఇంకా ఉంది. ఇట్ ఈస్ బిగినింగ్ అండి. ఇంకా దీనికి మనం ఇంకా కంప్లీట్గా సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, v1 స్పీడ్తో వెళ్తే హాఫ్ టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? x1. v1 స్పీడ్తో వెళ్తే x1 అనే డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేసింది? t/2 టైంలో కవర్ చేసింది. సో v1 speed is equal to x1 by t/2. I want the v1 2x by t. I want the x1. So x1 is equal to v1 t/2. సిమిలర్లీ నాకు ఇప్పుడు x2 కూడా కావాలి. చెప్పండి, x2 is equal to v2 t/2. మీరు సాల్వ్ చేయండి. x1 వాల్యూ ఇచ్చాను, x2 వాల్యూ ఇచ్చాను. పాజ్ చేసి ఈ రెండింటి సాల్వ్ చేయండి అండి. దేర్ఫోర్ v యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x1 నెక్స్ట్ x1 ఎంత? v1t/2. x2 ఎంత? v2t/2. టోటల్ టైం ఎంత? t. ఇంకా మా కామన్ ఎట్ వస్తుంది? t/2 కామన్ తీసేస్తే v1 ప్లస్ v2/t. t క్యాన్సల్. So therefore v average, that means average speed is equal to v1 plus v2/2. This is the average speed. ఒక పార్టికల్ అనేది
సమ్ హాఫ్ టైంలో సమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రిమైనింగ్ హాఫ్ టైంలో సమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసి కొంత స్పీడ్తో వెళ్తుంటుంది అనమాట. అలాంటప్పుడు మనం సింపుల్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే v1 ప్లస్ v2/2. అలా కాకుండా మనము ఒక బాడీ అనేది హాఫ్ డిస్టెన్స్ v1 స్పీడ్తో రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ v2 స్పీడ్తో వెళ్తే అక్కడ v2 స్పీడ్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఎలా ఫైండ్ చేయాలంటే 2v1 v2/v1 ప్లస్ v2. దిస్ ఈజ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది స్పీడ్స్. ఈ వీడియోలో మనం డిస్టెన్స్ ఎంత ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఎంత ఏంటి, స్పీడ్ ఎంత ఏంటి డిస్కస్ చేసాం. అది మనకు బేసిక్ పారామీటర్స్ 5 కాబట్టి అందులో మనము స్పీడ్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వెలాసిటీ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.